భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మేనిఫెస్టో, ఎన్నికల ప్రణాళిక, ఎన్నికల హామీలను విడుదల చేసింది. అది సకల జనుల సౌభాగ్య తెలంగాణ, మన మోదీ గ్యారంటీ, భాజపా భరోసా అంటూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అంటుంటే భారతీయ జనతా పార్టీ ఏకంగా 25 గ్యారంటీలతో ఆ 25 గ్యారంటీలు అమలు చేసే బాధ్యత సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీ ఆయన పర్యవేక్షణలో జరుగుతాయని హామీలు ఇచ్చింది. ఇంతవరకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళైనా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారి కూడా బీసీ వర్గాలకు, వెనుకబడిన వర్గాలకు ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వాల. ఒక్కసారి మాత్రం 2 సంవత్సరాల పాటు దళితుడు దామోదరం సంజీవకి అవకాశం ఇచ్చారు. సింహభాగం అంతా కూడా రెడ్డి సామాజిక వర్గం, కమ్మ, వెలమ, ఒకసారి బ్రాహ్మణుడు, ఒకసారి వైశ్య, ఈ విధంగా అన్ని వర్ణాలకు, అన్ని వర్గాలకు అవకాశం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో 60% ఉన్న బీసీలకు ముఖ్యమంత్రిగా మొదటి బీజేపీ ముఖ్యమంత్రి, తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక ధరణి పోర్టల్ అని చెప్పి కేసీఆర్ దాంట్లో అనేకమైన అవకతవకలు, అక్రమాలు, దీన్ని మీ భూమి అనిగా మార్చి రైతులకు, పట్టణాల్లో స్థలాలున్న వారికి అనుకూలంగా ఉండే విధంగా సాఫ్ట్వేర్లో మార్పులు జరుగుతాయి. ప్రస్తుతం ఆరోగ్య బీమా పేదవారికి 5 లక్షలు మాత్రమే ఇస్తున్నారు. 10 లక్షల వరకు ఖర్చు పెట్టుకునే విధంగా ఆరోగ్య బీమాని ఆ విధంగా మార్పు చేయటం, ప్రతి జిల్లాకి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అభివృద్ధి చేయటం, ప్రస్తుతం ఉద్యోగులకు 1వ తారీఖుకి, టీచర్లకు కూడా 1వ తారీఖు జీతం రావటం లేదు. ఇక పెన్షనర్ల సంగతి చెప్పనవసరం లేదు. బీజేపీ అధికారంలోకి వస్తే 1వ తారీఖే ప్రభుత్వ ఉద్యోగులకు, టీచర్లకు, పెన్షనర్లకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వాళ్ళ అకౌంట్లో పడే విధంగా చర్యలు తీసుకుంటామని ఎన్నికల హామీ. అట్లాగే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి క్రమం తప్పకుండా వేతన సవరణ కమిటీ, పే రివిజన్ కమిటీ వేసి పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, వాటికి అనుగుణంగా వేతనము, జీతభత్యాలు పెంచే కార్యక్రమాన్ని చేపట్టడం. ఇక భారస బీఆర్ఎస్ పార్టీ అనేకమైన అవకతవకలకు, అక్రమాలకు పాల్పడింది. వాళ్ళు చేసిన అక్రమాలను, గత 9.5 సంవత్సరాలుగా చేసిన అక్రమాలను లోతైన అధ్యయనం చేయటానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో ఏకసభ్య కమిషన్ని ఏర్పాటు చేసి అవినీతిని వెలికితీసి బాధ్యులను చట్టబద్ధంగా చర్యలు తీసుకోవటం, ఏదైతే అవినీతికి పాల్పడ్డారో ఆ అవినీతిని సొమ్మును తిరిగి కక్కించటం, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పూర్తిగా సమీక్ష చేసి దానిపై నిపుణుల కమిటీ ఆధారంగా తగు నిర్ణయం తీసుకోవటం, కృష్ణానదిపై పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ కూడా ఒక టైం టేబుల్ ప్రకారం ప్రాజెక్టులను పూర్తి చేసే కార్యక్రమం. తెలంగాణలో ఉండే ఉపనదులు మానేరు, సాలివాగు, ఆకేరు, మున్నేరు, పాలేరు,
మూసీ లాంటి ఉపనదులపై ప్రాజెక్టులు నిర్మాణం చేసి తాగునీరు, సాగునీరుని, పరిశ్రమలకు నీరు అందుబాటులో తేవడం. ఔటర్ రింగ్ రోడ్డు బిడ్డింగ్ ప్రక్రియలో అవకతవకలు, అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్న దృష్ట్యా దానిపై విచారణ జరిపి ఆ బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొన్న ఎవరైతే ఆ ఓఆర్ఆర్ అనుభవిస్తున్నారో అది న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ప్రభుత్వానికి నష్టము లేకుండా తగు చర్యలు ఔటర్ రింగ్ రోడ్ బిడ్డింగ్ ప్రక్రియలో చేయటం. తెలంగాణ రాష్ట్రం గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు, ప్రవేశ పరీక్షలు తెలంగాణ సర్వీస్ కమిషన్ పూర్తిగా అవినీతిమయం అయింది, అవినీతి ఆలమయం. అందువల్ల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏ విధంగా కేంద్రంలో, ఢిల్లీలో ఉన్న యూపీఎస్సి ఒక షెడ్యూల్ ప్రకారం పకడ్బందీగా యూపీఎస్సి పరీక్షలు నిర్వహిస్తారో అదేవిధంగా షెడ్యూల్ ప్రకటన యూపీఎస్సి మాదిరిగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎటువంటి అవకతవకలకు ఆస్కారము లేకుండా నియామకాలు జరపడం. 10 లక్షల మంది మహిళా యువతులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే ఒక బృహత్తర కార్యక్రమాన్ని రూపొందించారు. సింగరేణిలో ఉండే కార్మికులకు కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే కోల్ ఇండియా వారికి ఇచ్చే జీతభత్యాలతో సమానముగా సింగరేణి కార్మికులకు కూడా న్యాయం చేయటం. సెప్టెంబర్ 17 అదే తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం. దేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 వస్తే తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చింది 1948 సెప్టెంబర్ 17. సెప్టెంబర్ 17ని విమోచన దినోత్సవంగా ఘనంగా నిర్వహించటం. సెప్టెంబర్ 27న గతంలో రజాకార్లు బైరాన్పల్లి, పరకాలలో అక్కడ ఉద్యమంలో పాల్గొన్న రైతులను, యువతీ యువకులను అమానుషంగా ఈ రజాకార్లు కాల్చి చంపేశారు. సెప్టెంబర్ 7ని రజాకార్ల ఆగడాల సంస్మరణ దినంగా పాటించటం. ఏ విధంగా తెలంగాణ అమరవీరులకు స్మారకం నిర్మించారో అలాగే రజాకార్ల అమరులకు స్మారకం, మ్యూజియం కూడా నిర్మాణం చేయటం. ఇక ఎస్సీ వర్గీకరణ, దళితులలో కేవలం కొద్దిమంది మాత్రమే లబ్ధి పొందుతున్నారు. మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. మాదిగలకు న్యాయం జరిగే విధంగా ఎస్సీ వర్గీకరణ, ఏబిసిడి వర్గీకరణ జరగటం, దానికి కావలసిన ఒక కమిటీని, ప్రత్యేక కమిటీని నియమించి కమిటీ నివేదికను పార్లమెంటు ఉభయ సభల్లో ప్రవేశపెట్టి రాజ్యాంగ సవరణ ద్వారా అవసరమైతే ఈ బిల్లుని, ఎస్సీ వర్గీకరణ బిల్లుని ప్రవేశపెట్టి గత 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న మాదిగ సోదరులకు న్యాయం చేయటానికి సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీ హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి అనే కేటగరైజేషన్ అనేది సుప్రీంకోర్టు పరిధిలో 7 సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ధర్మాసనం ముందున్నది. ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో ఉన్న కేసుని వేగవంతం చేసి ఏ విధంగా కాశ్మీరు వ్యవహారంలో 370D
రాజ్యాంగ సవరణ ద్వారా ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా సమస్యను సామరస్యంగా త్వరితగతిన పరిష్కారము చేయటానికి ప్రధానమంత్రి ఇచ్చిన హామీ మరొకసారి ఎన్నికల హామీలో కూడా పొందుపరచడం జరిగింది. మత ప్రాతిపదికనిచ్చిన రిజర్వేషన్లు వాటిని రద్దు చేయటము, ఆ మతపరమైన రిజర్వేషన్లను అర్హులైన ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వేషన్ల శాతాన్ని పెంచి జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయటం, ఇక ప్రతి ఇంటికి 4 గ్యాస్ సిలిండర్లు సంవత్సర కాలంలో ఉచితంగా ఇవ్వటం, పెట్రోలు డీజిలు దానిపై ఇప్పుడు వ్యాట్ రాష్ట్ర ప్రభుత్వం విధిస్తూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్ని తగ్గించటం ద్వారా డీజిలు పెట్రోల్ రేట్లు తగ్గించటం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము ఎకరానికి 18,000 రూపాయల ఎరువుల సబ్సిడీ ఇస్తూ ఉంది. దాంతోపాటు ఎకరానికి 2,500 రూపాయలు విత్తనాలు కొనుగోలు చేయటానికి సబ్సిడీ ఇవ్వటం జరుగుతుంది. సబ్సిడీ అంటే ఉచితంగా ఈ విత్తనాలు కొనుక్కోవటానికి పెట్టుబడి సహాయం. వరికి మద్దతు ధరను 3,100 రూపాయలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవటం. తెలంగాణ రాష్ట్రంలో ఎంత మోతాదులో ఉప్పుడు బియ్యము ఉత్పత్తి అయినా పూర్తిగా తెలంగాణలో లభించే ఉప్పుడు బియ్యం మొత్తాన్ని కొనుగోలు చేసే బాధ్యతను చేపట్టడం. పంటలకు ఉచితముగా బీమా సదుపాయం, రైతుకు 1 రూపాయి భారం లేకుండా చేయటం. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసి మహిళా రైతులను ప్రోత్సహించటం. ఇంకొక బృహత్తరమైన కార్యక్రమాన్ని బీజేపీ రైతులకు అలాగే గృహిణులకు ఉచితముగా పాలిచ్చే ఆవుని ఇంటింటికి ఇవ్వటం. ఆ విధంగా గో సంరక్షణ జరుగుతుంది, గో పూజ జరుగుతుంది, పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఇక పసుపు బోర్డుని నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డుని నిజామాబాద్లో ఏర్పాటు చేసి నిజామాబాద్ని టర్మరిక్ సిటీ, పసుపు సిటీగా రూపొందించి అక్కడ అనేకమైన ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టి నిజామాబాదు రైతులకు న్యాయం చేస్తూ ఆ పసుపుని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే ఏర్పాట్లు. ఎవరికైనా ఆడపిల్ల పుట్టగానే ఆ పుట్టిన ఆడపిల్ల పేరిట 2 లక్షల రూపాయలు బ్యాంకు డిపాజిట్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేలా చర్యలు. డిగ్రీ చదివే వారికి వృత్తి విద్యలు ఇంజనీరింగు, ఎంబీబీఎస్, ఆర్కిటెక్చరు ఇలాంటి వృత్తి విద్యా కోర్సులు చదివే వారందరికీ కూడా విద్యార్థినులకు ఉచితముగా ల్యాప్టాప్ సరఫరా. ఇక ఇంటి పట్టాలు ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయో వాటిని ఇళ్ల స్థలాలు కేటాయించడం, అవసరమైతే భూసేకరణ చేసి ప్రతి పేదవాడికి సొంత స్థలం కానీ లేదా ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టడం. స్వయం సహాయక బృందాలు, మహిళా బృందాలు వారికి కేవలం 1% వడ్డీ, 1% వడ్డీ, ఆ 1% వడ్డీతో వారు కావలసినన్ని రుణాలు మహిళా గ్రూపులకి, స్వయం సహాయక బృందాలకి, డ్వాక్రాలకు, మెప్మాలకు ఆర్థికంగా బలోపేతం చేయటం. గ్రేటర్ హైదరాబాద్ నగరం చినుకు వాన పడిందంటే మునిగిపోతుంది. కార్లు కొట్టుకుపోతాయి, స్కూటర్లు కొట్టుకుపోతాయి, పడవలు రంగప్రవేశం చేయవలసిన అవసరం ఉన్న తరుణంలో వర్షం వచ్చినప్పుడు వరద నీరు ప్రవాహానికి తగు చర్యలు,
అలాగే డ్రైనేజ్ వ్యవస్థను పటిష్టం చేయటం లాంటి కార్యక్రమాలను బీజేపీ చేపడుతుంది. ఈ విధంగా భారతీయ జనతా పార్టీ 25 గ్యారంటీలతో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పొందుపరచని విభిన్నమైన అంశాలను భారతీయ జనతా పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో దాన్ని పొందుపరచడం అనేది విశేషం. అలాగే పేదవారిని గుర్తించి కాశీకి, అయోధ్యకు ఉచిత యాత్ర కూడా పంపే ఆలోచన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే అటువంటి బృహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని బీజేపీ వ్యూహరచన చేస్తూ ఉంది. ఈ విధంగా ఇతర రాష్ట్రాలలో అమలవుతున్న మేనిఫెస్టోని కాపీ కొట్టకుండా తెలంగాణ రాష్ట్ర అవసరాలు, గ్రామీణ పట్టణ అవసరాలను, ఇక్కడున్న సమస్యలను అధ్యయనం చేసి స్థానిక అవసరాలకు అనుగుణంగా ఎన్నికల మేనిఫెస్టో రచించి ఇది కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ కంటే కూడా చాలా బాగుందనే విధంగా ఎన్నికల మేనిఫెస్టోని భారతీయ జనతా పార్టీ తయారు చేసి ప్రజల్లోకి వెళ్తూ విస్తృత ప్రచారాన్ని కేంద్ర నాయకులు, ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి, అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి, అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ, ఇప్పటికే గోవా ముఖ్యమంత్రి పలుసార్లు రావడం జరిగింది. ఆ విధంగా ఉత్తరాది నుంచి హెమాహెమీ నాయకులు రంగప్రవేశం చేసి భారతీయ జనతా పార్టీకి విజయం చేకూర్చే విధంగా వ్యూహరచన చేస్తూ ఈ ఎన్నికల ప్రణాళికలు అంశాలను కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ఆచరణ సాధ్యమైన కార్యక్రమాలను, దీనికి ఎంత ఖర్చు అవుతుందని, బడ్జెట్లో ఎంత ఖర్చు అవుతుందనే అంశాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించి శాస్త్రీయంగా భారతీయ జనతా పార్టీ 25 గ్యారంటీలతో సకల జనుల సౌభాగ్య తెలంగాణనే మన లక్ష్యం. ఏదైతే తెలంగాణ ప్రజలు నిధులు, నీళ్లు, నియామకాలనే నినాదంతో ఉద్యమించారో, ప్రస్తుతం సంతరించింది కేవలం భౌగోళిక తెలంగాణనే. కావలసింది సామాజిక తెలంగాణ దిశగా అడుగులు వేయటానికి భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా సర్వహంగులతో సిద్ధమై ముందుకు సాగుతున్నది.